నమస్తే. ఎంఆర్పిఎస్ నుంచి మందకృష్ణ మాదిగ సపోర్టుగా ఎస్సీ వర్గీకరణకై తార్నాక డివిజన్ నుంచి మాదిగ కుటుంబీకులు కానీ అలాగే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. మన దగ్గర ఇప్పుడు రాజేష్ గారు ఉన్నారు, మాదిగ బిడ్డ. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజేష్ గారు. నమస్తే అండి, నా పేరు అజేష్. నేను తార్నాక డివిజన్ నుంచి మేమందరము కలిసికట్టుగా రావడం జరిగింది. మేమందరము ఏదైతే మాన్యశ్రీ మందకృష్ణ గారు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 1,00,000 డప్పులు 1000 గొంతుకలని ఏదైతే కార్యక్రమం పిలుపునిచ్చారో దానికి మద్దతుగా మేమందరము మా బస్తీలకించి యువతనే కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకోయే విధంగా, అన్ని వర్గాల వారిని కలుపుకోయే విధంగా మేమందరము కలిసి పనిచేద్దామని చెప్పేసి ఈరోజు మందకృష్ణ గారిని కలిసి మద్దతు ఇవ్వడం జరిగింది మా ఏరియా నుంచి. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతోమంది మీ ఎస్సీలోనే మాదిగలు మాలలు సపరేట్ ఉన్నారు అనమాట. అంటే ఎస్సీ వర్గీకరణ కాకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు, దానికి మీరు ఏం చెప్తారు? ఈ ఏదైతే మందకృష్ణ గారు పిలుపునిచ్చారో ఇది రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా జరిగే వర్గీకరణ. సో తెలియని వాళ్ళకి ఈ వర్గీకరణ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజెప్తూ అన్ని వర్గాల వ్యక్తులని, కుటుంబ సభ్యులని, నాయకులని ప్రతి ఒక్కరిని మేము కలుపుకుంటా, ఇన్ని రోజులు కలుపుకున్నట్టే ఇక మీదట కూడా కలుపుకుంటా ముందుకు సాగుతున్నాం. భవిష్యత్ తరాల్లో కూడా మేమందరం సమాజ హితం కోసం జాతి మనుగడ కాపాడుకునే విధంగానే కాకుండా నలుగురిలో చైతన్యం తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం. ఇప్పుడు తార్నాక డివిజన్ నుంచి మీరందరూ కూడా ఎంతమంది రేపు ఫిబ్రవరి 7వ తారీఖు జరగబోయే సభకి ఎంతమంది అటెండ్ అవుతారు? ఎలాంటి సాయం చేద్దాం అనుకుంటున్నారు దానికి మీరు? మేము సుమారు 300 నుంచి 500 డప్పులతోని 5 బస్సులలో మేము మా తార్నాక డివిజన్ తరపు నుంచి మేము కదం దొక్కబోతున్నాం. అది మా తార్నాక డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క బస్సు నుంచి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి నేను ఈ సభాముఖ్యంగా తెలియజేస్తాను. ఒకవేళ ఎస్సీ వర్గీకరణ కాకపోతే మీరేం చేస్తారు? ఒకవేళ అది సక్సెస్ అయినా కాకపోయినా మీ దాని గురించి మీరు ఏం చెప్తారు? మేము ముందుగానే మా మనసులలో మేము మా వర్గీకరణ జరిగిందని చెప్పేసి మేము మనసా వాచ కర్మన మేము నమ్ముతున్నాం. జరగదు అనే సమస్య కళలో కూడా మేము కనము. ఎందుకనంటే 30 సంవత్సరాల నుంచి మా ఎంఆర్పిఎస్ సంఘం తరపున మాన్యశ్రీ మందకృష్ణ గారు ఏదైతే ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళ ఉద్యమాలే మాకు పునాది. మేము ఎట్టి పరిస్థితులైనా సరే ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధిస్తాం. అదేవిధంగా జరగబోయే ఫిబ్రవరి 7వ తారీఖు నాడు విజయోత్సవ సభలు కూడా మేము ముందుకెళ్తాం. మన దగ్గర ఇప్పుడు కుమార్ షాను మాదిగ బిడ్డ ఉన్నారు, మా ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. మనం చెప్పండి. జై మాదిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం 24/7కి ధన్యవాదాలు. గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని ప్రజా సంఘాలు ఆయనకు మద్దతు తెలిపినా, కేవలం ఏబిసిడి వర్గీకరణ గత 1969 నుంచి, అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు పిఎం ఉన్నప్పటి నుంచి ఆయన ఆ రోజుల్లోనే ఒక కమిషన్ చేసిండు సౌత్ ఇండియాలో. ఎందుకు ఈ మాదిగ సామాజిక వర్గం వెనుక పడ్డది? దీంట్లో ఎందుకు వీళ్ళు ఇంత చదువుకున్న ఇంత జనాభా ఉన్న ఎందుకు వీళ్ళకు కొలువులు ఉంటలేవు? ఎందుకు వీళ్ళు వెనుక పడ్డారు? వ్యాపారంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా. అప్పుడు నుంచి వచ్చిన ఐడియాలజీ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల పోరాటాన్ని ఇప్పుడు కొలికి వచ్చింది. దీనికి అదే కొంతమంది మాలలు మా సోదరులు, అన్నతమ్ముళ్ళు కాదంటలేము, కొంతమంది మాలలు మా వాట ఎందుకు మా వాట మాకేమంటున్నాం అన్న? ఎస్సీ వర్గీకరణ జరిగితే అందరికీ న్యాయమే జరుగుతుంది. అంటే దాంట్లో ఉన్న 57 కులాలు కావచ్చు, మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, అందరికి ఒకే న్యాయం జరుగుతుంది కదా, ఒకే రిజర్వేషన్ వస్తుంది కదా. వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? కొంతమంది మాలలన్న వ్యాపారవేత్తలు, వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు, రాంజల రాజేష్ లాంటి వాళ్ళు, వీళ్ళు అడ్డుపడుతారు. వ్యాపారవేత్తలు, వాళ్ళకు టీవీ ఛానళ్ళు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, వాళ్ళు ఏకుని మేక్ చేస్తారు. మేము చాలా పేదోళ్ళం అన్న, మాదిగోళ్ళము. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాటం అన్న. ఎన్ని కమిషన్లు వేసిరన్నా, ప్రతి ఒక్క కమిషన్ ఉషామేర కమిషన్ ఉండని, ఇప్పుడున్న కమిషన్ ఉండని, అన్ని అనుకూలంగా వచ్చినాయి కదన్నా. మొన్న 6 మంది జడ్జిలు అనుకూలంగా ఇచ్చినా. వీళ్ళకి ఎందుకన్నా అడ్డం వేయడము? మనం మనం పంచుకుందాం, మన తమ్ముళ్ళు లేకున్నాం, జనం 10 పక్కనే తెలుసుకుందాం. అందుకే 1,00,000 డప్పులు 1000 గొంతులు. మీరు ఇంత క్వశ్చన్ వేసాడు ఒకటి అజీష్కి, వరికన్నా కాకపోతే సావులు ఇస్తాం డప్పులతోని, అయితే విజయోత్సవాలే. అలా ఉద్యమం చేసుకుంటూ వెళ్తేనే కదా ఏదన్నా మా ప్రజల్లో కూడా మీకు మంచి పేరు ఉంటుంది. చావు డప్పులు అనే దానికి ఎందుకు మీరు అట్లా బరాబర్ సావు డప్పులు తీస్తాం? ఎన్ని రోజులు పోరాటం ఇది, ఎన్ని ఏళ్ళ పోరాటం, ఎన్ని రోజులు మా బిడ్డలు ఇదే లేబర్ పనులు చేస్తారు, కూర్చోరు. అదే మున్సిపల్ చదువుకున్న డిగ్రీ చేసిన మా జాతర రోడ్ల మీద డ్రైవర్లు చేస్తారు, 10-15 వేలకు జీతాలు చేస్తారు, సెక్యూరిటీ గార్డులు చేస్తారు. అదే ఉద్యోగాలు మాకు వాట ఉంటే మాదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కొలువులు వస్తాయన్న. రాజకీయంగా ఎదుగుతారన్న ఎన్ని రోజులన్నా.
అన్న మా పెద్ద మాదిగా మనసి మందకృష్ణ మాదిగా ఉన్న రోజులు ఈ పూట మాపము వరికన్నా సాధిస్తాము, సాగు డప్పులే తీస్తాము ట్యాంక్ బండ్ మీద. ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే చెప్తున్నాం మేము, మా వాట మాకు కావాలా, మాలలు మా సోదరులు మన తమ్ముళ్ళు బరాబర్. అంటే మీరు అనేది స్వార్థపరంగానే ఉంది, ఎందుకంటే మీరు మాదిగలని మీరే చూసుకుంటున్నారు, అవతల 57 ఉపకులాలు ఉన్నాయి, అందరూ కూడా అందరికీ సపోర్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నాయి కదా ఎస్సీ వర్గీకరణ. వాళ్ళు ఇప్పుడు డొక్కలోళ్ళు పుచ్చకుంటోళ్ళు బయటోళ్ళు వాళ్ళ వాట వాళ్ళకి రావాలి కదా, మేము వాళ్ళకి పాటిస్తున్నాం కదా, జనాభా ప్రాతిపదికగా చేస్తున్నాం కదా, మేము ఒక్కటే మాదిగల మీద తింటున్నామా? ఎంతమంది జనాలకు, ఎంతమంది పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు, ఎంతమంది కులాలకు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ వాట వాళ్ళకి రావాలంటున్నాం. ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు అన్న? ఇన్ని రోజులు మళ్ళీ మాలలో సబ్ కాస్ట్ వాళ్ళవి మాలలే తిన్నారు కదన్న, మళ్ళీ వాళ్ళ తెలియదా? మాల సబ్ కాస్ట్ వాళ్ళు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మా దగ్గరకు వచ్చి అన్న దగ్గరకు వచ్చి వాళ్ళు సపోర్ట్ అడుగుతారు, మాకు బి న్యాయం చేయన్నా, మాకు ఏబిసిడీలో మాకు డి అన్నా, మాకు డి అన్నా అంటారు. కరెక్ట్ అడిగిరు కదా మళ్ళీ వాళ్ళు బి ఎట్లా అన్నా ఇట్లయితే న్యాయం అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? న్యాయం జరుగుతుంది? 100కి 100% న్యాయం అవుతుంది. శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలోనే న్యాయం అవుతుంది. వరికన్నా సాధిస్తాము, విజయోత్సవాలు చేసుకుంటాము. ఇన్ కేస్ రాలే అంటే సాగు డప్పులే. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు? ఎవరు? మందకృష్ణ మాదిగ. మా వర్గీకరణకు, మా జాతికి న్యాయం చేసే ప్రతి పార్టీకి మేము సపోర్ట్ చేస్తామన్న. మాకు బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. ఇప్పుడు బీజేపీ సెంట్రల్లో ఉంది, మాకు న్యాయం చేస్తుంది, మేము బరాబర్ సపోర్ట్ ఇస్తాము. మందకృష్ణ మాదిగ గారు మొన్న ఒక మాట అన్నారు, మా జాతికి సాయం చేసి లోవలైన పల్లె మేము సపోర్ట్ ఇస్తాము. మా ఇంతకుముందు ఒక టీడీపీకి ఇచ్చింది, లోకల్ ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెస్కి ఇచ్చింది, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర తీసుకుపోయింది. మళ్ళీ ఇదే మన పెద్ద మందకృష్ణ మాదిగని తీసుకుపోయింది కదా మళ్ళీ మన్మోహన్ సింగ్ దగ్గరికి వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు మనం బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నాం కదా. ఎందుకన్నా మళ్ళీ ఎక్కువ శని వీళ్ళకు మనువాదులకు మద్దతు పలుకుతున్నాం అంటే? అంతకుముందు కాంగ్రెస్కి పలికినాం కదన్న, అంతకుముందు కూటమికి పలికినాం కదన్న. స్టేట్ లెవెల్ ఉన్నప్పుడు ఇదే మన టీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూటమికి పలికినాం కదన్న. అప్పుడు సిపిఎం అన్నీ కలిసి ఉన్నాయి కదన్న, వాళ్ళకి మేము సపోర్ట్ ఇచ్చినాం కదన్న. మా వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి అన్న. అప్పుడు లోకల్లో బరాబర్ వర్గీకరణ వస్తుందన్న, సాధిస్తాం అన్న. ఇన్ కేస్ అంటే సాగు డప్పులే అన్న. ఇక కొలికి వచ్చింది అన్న, కొనకు వచ్చింది అంతే. నో కాంప్రమైజ్. దీనికైతే తెగాంచము. రాబోయే రోజుల్లో మా పిల్లల భవిష్యత్తు అంటే వర్గీకరణ రావాలా. అసలు ఎంతమంది అటెండ్ అవుతారు అన్న? 1,00,000 వేగవంతులు గిన్నిస్ బుక్ రికార్డ్ అన్న, చరిత్ర తిరగాస్తుందన్నా. ఎంఆర్పిఎస్ యాద పెట్టుకో, వర్గీకరణ అంటే గుర్తుంచుకోవచ్చు అంట. భవిష్యత్తుగా నా భవిష్యత్తు ఫిబ్రవరి 7వ తారీఖు గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కిద్దని ఫామ్ అన్న. 100% రాసుకో. వాళ్ళ సువర్ణ అక్షరాలతోని ఫిబ్రవరి 7th వర్గీకరణకు 1,00,000 వేగవంతులు నిలుస్తుంది. యాద పెట్టుకో. చెప్పండి అన్న, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు ఒంటరిగా పోరాడాడు. తను ఎంఆర్పిఎస్ స్థాపించి ఈ రోజున ఏబిసిడి వర్గీకరణ కోసము తన సాయశక్తుల పోరాడి దగ్గర 60-65 సంవత్సరాల దగ్గరికి వచ్చాడు. దాని తర్వాత ఈ రోజున భారతదేశ అత్యున్నత న్యాయస్థానము మాకు వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రాలు ఏదైతే వివిధ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో మీరు చేసుకోవచ్చు అని ఒక తీర్పు వచ్చింది. కానీ ఆ తీర్పు వచ్చిన కొన్ని క్షణాలే మాకు ఆనందాలు మిగిలాయి. మళ్ళీ ఆ కన్నీటి మా సొంతమైంది. దాని తర్వాత 59 మా ఎస్సీ షెడ్యూల్లో ఉన్న 59 కులాలలో ఒక వర్గమే మాకు వ్యతిరేకంగా మళ్ళీ వాళ్ళు సింహగర్జనాన్ని పెట్టి మా దాంట్లో మా మన్యశ్రీ మా మందకృష్ణ మాదిగ గారిని చంపుతా అని భౌతిక తాడులకు దిగుతూ వాళ్ళు అన్యాయంగా మా మీద ఈ విధంగా చేస్తున్నారు. కానీ మాకు ఒకటి నమ్మకం ఉంది, భారతదేశము సర్వోత్తమ సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. మాకు ఇక ఈ యొక్క వర్గీకరణను ఇంకా ఎవరూ ఆపలేరు. కాంగ్రెస్ ప్రభుత్వము ఖర్గే కానీ, దాని తర్వాత ఏ ప్రభుత్వమైనా తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ప్రతి ఒక్క పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చారు. ఎందుకు అనుకూలంగా ఇచ్చారు? న్యాయబద్ధంగా ఉంది కాబట్టి. ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ రోజున మాలలు చెప్తున్నారు మేము ఎలాగైనా అడ్డుకుంటాము అంటున్నారు. ఎందుకు అడ్డుకుంటారు? ఇప్పుడు 59 కులాల్లో ఓన్లీ మాదిగలకే ఈ ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగల కోసమే ఇది వర్గీకరణ అనేది తీసుకురాలేదు. ఎందుకంటే 59 కులాల్లో ఎవరి వాటా వాళ్ళు తీసుకో అంటున్నారు. దాని తర్వాత మీ జనాభా ప్రాతిపదిక మాదిగ జనాభా ఉంటే మాదిగ జనాభా ప్రాతిపదిక మాకు రిజర్వేషన్స్ వస్తాయి. మాల జనాభా ఉంటే వాళ్ళకు జనాభా ప్రాతిపదిక మీదకి వస్తుంది. ఇప్పుడు ఆంధ్రాలో మాలలు ఉన్నారా అంటున్నారు, అక్కడ వాళ్ళకు వస్తుండొచ్చు, ఎక్కువ పర్సెంటేజ్ వస్తుండొచ్చు. ఇక్కడ తెలంగాణలో మాదిగలు ఉన్నారు, మాకు ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్. ఎక్కడ కూడా వాళ్ళకి
ఇలాంటి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగడం లేదు. అదేంటంటే కొంతమంది రెచ్చగొట్టి వాళ్ళని ఈ విధంగా చేస్తున్నారు. కానీ నిజంగా అయిన మాలలు విజ్ఞానవంతులు ఇది అర్థం చేసుకోవాలి. ఎవరి వాట వాళ్ళకు వస్తుంది. ఇక్కడ మాకు తెలంగాణలో వాళ్ళకి తగ్గుతుంది అనుకుంటారు, మరి ఆంధ్రాలో మానవాళ్ళకు వస్తుంది కదా, వాళ్ళకి అక్కడ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మేము వాళ్ళకి ఎక్కువ వస్తుంది కదా, వాళ్ళు అక్కడ ఆంధ్రాలో ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ వస్తుందని మేము తెలంగాణలో ఉన్న వాళ్ళము మేము బాధపడడం లేదు కదా. వాళ్ళు మా సోదరులే. కాకపోతే ఎక్కడ ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళు జనాభా ప్రాతిపదిక మీద ఏదైనా పంచుకోవాలి, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇంకొకటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే 341 ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే ఈ వర్గీకరణ ఒప్పుకోవడం లేదు అంటున్నారు. కానీ 341 ఏం చెప్తున్నది, 341 యాక్చువల్లీ ఏం చెప్తుందంటే 59 కులాలు షెడ్యూల్లో పెట్టారు. 59 కులాల్లో పెట్టినప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో ఏదన్నా ఒక వర్గం పెద్దగా అయిన తర్వాత వాళ్ళు డబ్బున్న వర్గము, ఒక రెడ్డి సామాజిక వర్గం కానీ మిగతా ఏ సామాజిక వర్గాలు కానీ వాళ్ళు ఏం చేసి ఏదైనా ప్రైరోలు చేసి ఈ షెడ్యూల్ జాబితాలో ఆ కులాన్ని చేరుస్తారేమో అని ఉద్దేశంగా దాన్ని ఏ కులం కూడా ఇందులో చేర్చడానికి కానీ ఇందులో నుంచి వేరే కులంలోకి తీయడానికి కానీ కుదరదు అని 341 ఆర్టికల్ చెప్తుంది స్పష్టంగా. ఎందుకు మీ ఎస్సీ కులాలలోనే ఐక్యత ఉంటే ఇప్పటికల్లా అయిపోయేది ఎస్సీ వర్గీకరణ? అంటే ఐక్యత లేకపోవడం వల్లనే ఎస్సీ వర్గీకరణ కాలేదనుకోవచ్చా? ఐక్యత అనేది కాదండి, ఇది ఐక్యత అనేది కాదు. ఈ రోజున సోషల్ మీడియా వచ్చింది, ఈ రోజున చదువుకున్న వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకు నిజమైన అవగాహన కల్పించలేకపోవడంలోనే ఆ విధంగా జరిగింది. ఇప్పుడు ఏంటంటే అనుకూలంగా ప్రతి ఒక్కరు మాలలో కూడా సామాజిక వర్గంలో కూడా ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, వర్గీకరణ జరగాలంటున్నారు, అది జరగాలంటున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ముక్కు ఇలా ఉందంటే ఇలా అని తిప్పి 341తో ఇప్పుడు పార్లమెంట్లో మీరు బిల్ పాస్ చేసుకోండి అంటున్నారు. పార్లమెంట్ అంటే ఈ రోజున సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన సుప్రీంకోర్టుకి ఇచ్చిన తీర్పు అది రాజ్యాంగబద్ధమే కదా. అరే రాజ్యాంగంలో పొందపరిచిన వాళ్ళు న్యాయస్థానం అంటే రాజ్యాంగబద్ధంగానే ఇస్తుంది కదా. మళ్ళీ తీసుకెళ్ళి ఆల్రెడీ కోర్టులో తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పార్లమెంట్లో దాన్ని బిల్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం? ఇది చెప్పండి. ఇలా అయినా మీ ఎస్సీ వర్గీకరణ వచ్చే వరకు మీరు పోరాడుతూనే ఉంటా అంటున్నారు. ఎస్సీ వర్గీకరణ వచ్చేంత వరకు కాదు, ఆల్రెడీ అయిపోయింది. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఆల్రెడీ చేసుకోవచ్చు కదా అంటుంది కదా. అనుకుంటున్నారు మరి మీరు? అది తాత్కాలికంగానే. ఇప్పుడు అర్థమైంది, అది కారు మబ్బుల్లాగా. ఇప్పుడు సూర్యుడు వర్గీకరణ సూర్యుడు అనుకుందాం, వచ్చే ముందు ఆ మబ్బులు అలాగే వస్తాయి, అవి వెళ్ళిపోతాయి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు సూర్యుడు ఆల్రెడీ బయలుదేరుతున్నాడు, మధ్యలో మబ్బులు అనేది వచ్చాయి ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం అంటే నేను పేరు చేసుకోరండి, వాళ్ళంతా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ వర్గీకరణ జరిగిపోయింది, సుప్రీంకోర్టు ఇచ్చిందండి. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వాలు ఇక్కడ చేయాలంటే ఇప్పుడు ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఖార్గే గారు చెప్పారు కదా మేము వర్గీకరణకు అనుకూలమే అని కదా, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా రాశారు కదా మేము వర్గీకరణకు అనుకూలమే అని కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇది అయిపోయింది. ఈ రోజున మేము కూడా మేమంతా సంతోషమైన ప్రదర్శన చేస్తున్నాం. ఆ రోజున ఎవరికి ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కాదు, మా ఆనందంతో ఆ రోజు చేస్తున్నాము. వ్యతిరేకించే వాళ్ళకు సావుడప్పు కొడతాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.